అలాంటి స్థితి వరకు వెళ్ళక్కర్లేకుండా ప్రతిదీ పిన్ పాయింట్గా ఇదంతా ఓపెన్ బుక్కే. ఇది కూడా పక్కన పెట్టండి. ఏన్షియన్ స్క్రిప్ట్స్లో మనకి బ్రహ్మరాత అని అంటాం. ఒక జీవి లోపలికి అంటే శరీర ధారణ చేసినప్పుడు సోల్ ఆఫ్టర్ డెత్ అని మీరు ఒక బుక్ చదివి ఉంటే దాంట్లో ఉంటుందండి ఇది. సోల్ డిసెండ్ అయ్యే ముందు సోల్ అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, సోల్ పోయిన తర్వాత మళ్ళీ తీసుకునే ముందు మధ్యలో సోల్ యొక్క సిచ్యుయేషన్ ఏంటి, ఎలాంటి శరీరాన్ని కావాలనుకుంటుంది అనేది కూడా అక్కడ డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ మరి ఆత్మకి ఇలాంటివి ఏం లేవు కదా, మరి ఇలా ఎలా చేస్తారు అంటే తండ్రి ద్వారా, అంటే తండ్రి చుట్టూత 3 నెలలు 90 రోజులు ఆ జీవి తిరుగుతుందండి. ఆ తర్వాత తల్లి గర్భధారణ అంటే ఆ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. సో ఒక సోల్ ల్యాండ్ అవ్వాలి అంటే, బయటికి రావాలి అంటే 12 నెలల శ్రమ అది. ఇది రాకముందే ఏవేవి ఉంటాయనేది మొత్తం అంతా డిస్క్రైబ్ చేసేస్తారు ముందే. అది దానికి తెలుస్తుంది ఎలాంటి దాంట్లో ఉంటుందన్నది. ఇంతకన్నా అద్భుతమైంది ఇంకేం ఉండదండి. ఇప్పుడు మనం ఉండే ఈ చిన్న చిన్న రోగాలు ఇంత మ్యాగ్నిఫైయింగ్ చేస్తున్నాం, కానీ అంత మ్యాగ్నిఫైయింగ్ సబ్జెక్టు చాలా చిన్నగా సూక్ష్మంగా, అంటే ఇంత స్థూలంగా ఉండే యూనివర్స్లో సూక్ష్ముడైన ఒక మానవుడు అతని యొక్క ఉనికిని చాలా అద్భుతంగా పెద్దపీట వేసి యూనివర్స్ మనకు నేర్పించిన పాఠాలన్నీ ఈ ఉపనిషత్తులో మనం చూస్తాం. అంగుష్ట మాత్రుడు లోపల ఉంటాడు, బయటకు వస్తాడు. కానీ ఆ ప్రాణం ఎలా వెళ్తుంది, ఎలాగా అంటే ఎన్ని ద్వారాలు ఉంటాయి, దాంట్లో ఎలా ఇది తిరుగుతూ ఉంటుంది, దాని యొక్క పర్యవేక్షణలో మనం వెళ్ళాలి. కానీ మనం ఎంతసేపు దీనికి ఏమి ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే మనం మాట్లాడుతున్నాం.